డిపార్ట్మెంటల్ సెలక్షన్ కమిటీ ఒక 1788 పోస్టులు నింపడానికి, డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ అదేవిధంగా డిఎస్సి 1314 ఒకటి 1241 నింపడానికి, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ద్వారా 730 నింపడానికి, స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అయితే ఉందో తమకు తెలుసు, ఒక కేటగిరీ ఏమో 7135 పోస్టులు, ఇంకో కేటగిరీ ఏమో డ్రైవర్ల నియామకాలు ఇతరత్ర నియామకాలు 3620 పోస్టుల అధ్యక్ష. అదేవిధంగా తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇప్పుడు 1581 1200 పోస్టులు కూడా అధ్యక్ష. మొత్తం కలిస్తే 18616 పోస్టులు ఇవాళ దీంట్లో ఫుల్ఫిల్ చేయాలని కూడా నిర్ణయించారు అధ్యక్ష. తమరు చెప్పినట్టుగా కాంట్రాక్ట్ ఉద్యోగం అయితే క్రమబద్ధీకరణ అని చెప్పినాం అధ్యక్ష. ఎస్ చెప్పినది ప్రభుత్వం. ఎందుకంటే కాంట్రాక్ట్ వ్యవస్థ అనేది శ్రమదోపిడికి నిలయమని చెప్పి అయితే మేము నాలుగు చెప్పినాము. దానికి కట్టుబడి ఇప్పటికే దాదాపుగా 25,000 పైచులకు కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారని ప్రాథమిక సమాచారాన్ని బట్టి ఇప్పటికే మా దగ్గరికి వచ్చింది. కాబట్టి దాంట్లో కూడా మీకు తెలుసు అధ్యక్ష, రోస్టర్ పాయింట్స్ ఇంప్లిమెంట్ చేయబడి దాంట్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించబడి మెరిట్ కూడా పాటించబడినటువంటి ఏవైతే వాటి విషయంలో తప్పకుండా రెగ్యులేట్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది అధ్యక్ష. మన రిక్రూట్మెంట్ ప్రొసీజర్స్ అన్ని కూడా చూసి చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఇచ్చిన మాటకు తప్పకుండా కట్టుబడి ఉన్నది. ఇచ్చిన మాటకు మేము కట్టుబడి ఆ ఉద్యోగస్తులందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తాం.